తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన, లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా ఇది తెలంగాణ రూపురేఖల్ని మార్చివేస్తున్నది. ఆడబిడ్డలకు అండదండలు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంటా మహాలక్ష్మి తాండవిస్తున్నది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్థానాలను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 1,31,00,000 మంది మహిళా ప్రయాణికులు 65,92,00,000 రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించనుంది. గ్యాస్ సిలిండర్ను తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతోనే 500 రూపాయలకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో 1,25,910 మంది మహాలక్ష్మి పథకం కింద అర్హులుగా గుర్తించి 5,56,172 సిలిండర్లను అందజేసి 17,05,00,000 రూపాయలను వారి ఖాతాలలో సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 53,13,87,000 రూపాయల విలువ గల విద్యుత్తు 1,45,774 మంది వినియోగదారులకు మార్చి 2024 నుండి 0 బిల్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మహిళా పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.